హాయ్, వెల్కమ్ టు 60 పైసలు అవర్ ఛానల్. మనందరం షేర్ మార్కెట్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు మల్టిప్లై చేద్దాం అనుకుంటాం. కామన్ మిస్టేక్ దట్ వి డూ ఇస్ ఫాలోయింగ్ ద మార్కెట్ పేజ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆర్ ద బిజినెస్ ఛానల్స్ చూస్తాం. అదే కనుక మీరు చేసినట్టయితే పప్పులో కాలేసినట్టే. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అండర్స్టాండ్ దట్ టుడేస్ న్యూస్ ఇస్ యాక్చువల్లీ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ యాక్షన్స్. అంటే మీరు ఇవాళ చూసే మార్కెట్ న్యూస్ అంతా ఏదో రోజు స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల జరిగింది. దాన్ని బట్టి మీరు షేర్స్ కొనుక్కోకూడదు. వాట్ యూ షుడ్ హ్యావ్ డన్ ఇస్ ఈ రోజు జరిగే న్యూస్ ఈవెంట్స్ చూడండి. అండర్స్టాండ్ హౌ దట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ దట్ యూ వుడ్ వాంట్ టు ఇన్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ లెజిస్లేషన్స్ ఉంటాయి. రీసెంట్ గా మనకి హార్లే డేవిడ్సన్ బైక్స్ మీద మన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించి, సో దానివల్ల మనకి హార్లే డేవిడ్సన్ బైక్స్ కొంచెం చీప్ గా వస్తాయి. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద కంపెనీస్ ఇన్ ఇండియా? Is it going to be on a plus side or minus side? The biggest loser is Royal Enfield. ఎందుకంటే they are also someone like a big competitors to Harley Davidson manufacturing premium bike. The other aspect, industry news or the sector news. Every decade there's always a next big thing happening in every industry. EVs are a thing until 2000 year. ఈ 2000 year నుంచి మెటీరియలైజ్ అవడం స్టార్ట్ అయింది. నౌ దే ఆల్మోస్ట్ సబ్లైమ్. ఆ రోజుల్లో టెస్లాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇంకా కొంతమంది స్మార్ట్ ఇన్వెస్టర్స్ టెస్లాలో అంత బెట్ ఎందుకు తీసుకోవడం అనిపించి సప్లై చైన్ లో ద మోస్ట్ క్రిటికల్ కంపెనీ ఏదని చూస్తే లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. దీస్ ఆర్ ఆల్ ద వేస్ హౌ యూ కెన్ బేసికలీ లుక్ ఫర్ ద ట్రెండ్స్ ఆర్ ది ఈవెంట్స్ దట్ వుడ్ ఇంపాక్ట్ ద కంపెనీ. అండ్ ఫైనల్ గా అదర్ మెయిన్ ఫ్యాక్టర్ ఇస్ ద బిగ్ బుల్ ఇన్వెస్టర్స్ ఆర్ ది షేర్ హోల్డర్స్. 2024 లో వారెన్ బఫెట్ ఆల్మోస్ట్ ఆఫ్లోడెడ్ $143 billion worth of shares. అంటే 1 billion అంటే followed by 90 and otherwise in Indian rupee terms is 8,500 crores. అన్ని షేర్లు అమ్మాల్సిన అవసరం వచ్చి ఆయన చూసింది ఏంటి, మనం చూడండి. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద షేర్ దట్ ఐ ఓన్? అవన్నీ వైస్ అనేది మీకు తెలుసుకుంటే యూ వుడ్ బి ఏబుల్ టు టేక్ మచ్ బెటర్ ఆర్ రేషనల్ డెసిషన్స్ అండ్ you would be able to take sound financial decisions and make your invest. In short, మీరు ఏదైనా షేర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక షేర్ ప్రైస్ పెరిగిపోతుంది అనుకోండి, సరే నేను ఎంటర్ అయిపోతానని చెప్పి డబ్బులు ఇచ్చేయకూడదు. దట్స్ యాక్చువల్లీ రాంగ్ మూవ్. ద రైట్ థింగ్ టు డూ ఇస్ వేర్ ఇస్ ద స్మార్ట్ మనీ గోయింగ్? హ్యాస్ ఇట్ ఆల్రెడీ పీక్ అండ్ ఈజ్ ద కరెంట్ ప్రైస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ద ఫండమెంటల్? పీ రేషియో ఎంత ఉంది? ఇలాంటి చూసి యూ షుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్ అండ్ బై. ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ ఫండమెంటల్స్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద